ఎక్స్ట్రా జబర్దస్త్ మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. ఏంటండి అలా చూస్తున్నారు? సంవత్సరం క్రితం పెళ్ళయింది, ఏదో గన్నం పేరు చెప్పి శోభనం మొత్తం ఆపేశారు. ఈ రోజు ఆ డేట్ వచ్చింది, ఆ నైట్ వచ్చింది, ఇక ఫైటే. అమ్మా శుభమాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. ఎవడైనా శోభనం చేసుకుంటే ఒకటవుతారా, అడుక్కునే వాళ్ళు అవుతారా? ఎందుకారయ్యా? పెళ్లి కాకముందు నీ కోటీశ్వరుని, పెళ్లి అయిన తర్వాత లక్షాధికారి అయ్యాను, 5 సంవత్సరాల తర్వాత అడుక్కు తినేవన్నయ్యా. నేను అంతగా నాకిచ్చింది అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు, సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఒరే ఒరే ఒరే, నేను చేసే పనేంటి, నువ్వు చెప్పే మాటలేంట్రా? నువ్వెందుకు భయపడతావు? ఒరే, శోభనం గదిలోకి వెళ్తుంటే వాళ్ళు పాల గ్లాస్ తీసుకొస్తుంటే ఆ పాలే మీ జీవితానికి గుగ్గి పాలు అవుతాయి. ఒరే, నేను దండయాత్రకి వెళ్తుంటే నువ్వు దండగా మాటలు మాట్లాడతావేంట్రా? యాత్రలానే ఉంటుంది, చివరాఖరికి మీ మెల్లో పడేది దండే. ఒరే ఒరే ఒరే, భయపెట్టక. శోభనం గదిలో మల్లెపూల వాసన. మల్లెపూలు మంచం మీద ఉంటే మొదటి రాత్రి, అదే మీ మీద ఉంటే చివరి రాత్రి. ఒరే, నీకు చనువిచ్చాను కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అలాంటివి ఏమి ఉండవు. ఈ రోజు నువ్వేం చెప్పినా సరే నా ప్రతాపం నేను చూపిస్తా. మీరు ప్రతాపం చూపిస్తారు, ఆవిడ ఒక ప్రతాపం తీసుకొచ్చి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది. అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్నట్టు అడిగారేంటండి? పెళ్ళన్నాక అల్లరి చేసే అమ్మాయిలు పెళ్లికి ముందు బాబుని మెయింటైన్ చేసే పాపలు ఖచ్చితంగా ఉంటారు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది, కానీ సంవత్సరం అయింది, ఏదో ఒకటి చేయాలి. నువ్వు నాకు వద్దు. అయ్యా అయ్యా, శోభనం అన్నారు, మరి మంచం వేయలేదేంటి? మంచాలు ఇరిగిపోతాయి కదా, అందుకు. అబ్బా, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? దాకా కాన్ఫిడెన్స్ ఏడు చచ్చింది, నువ్వు వచ్చావు, అది చచ్చింది. నువ్వు ఒరే, ఈ బండల మీద పరిచిన చాపే నాకు రేపు పుట్టబోయే పాప. నువ్వు పోరా ఎర్రి పప్ప. ఏం చేస్తున్నారండి? గోడకి పిడకలేస్తున్నానే. ఏం మాట్లాడుతున్నారండి? పాలు తీసుకోండి. ఏది బుగ్గి పాలేగా? అయ్యయ్యో, గంగా పాలండి. అంటే నన్ను గంగలో కలపడానికేగా? ఏమండి, మల్లెపూలండి. మల్లెపూలు అంటే మంచం మీదకా నా మీదకా? మీరేనా మాట్లాడేది? అబ్బే లేదే, నేను మైమ్ చేస్తుంటే మోడీ గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఏమండి, చంపుతా. ఇవాళ మీ ప్రతాపం చూపించాలో తెలుసా? నేను ప్రతాపం చూపిస్తే నువ్వు ప్రతాపం చూపిస్తావుగా. ఎవరండి అతను? ఎవరండి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అయ్యో, తెలుసు నాకు. అయ్యో, ఎక్స్ట్రా చేయకు నువ్వు. అలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అవునా? లేరా? లేరండి. నమ్మొచ్చా? నమ్మొచ్చండి, గ్యారంటీగా. చెయ్యొచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. చెయ్యొచ్చా? నీ ఏజ్ కి నీ ఎక్స్ప్రెషన్ కి ఏమైనా సంబంధం ఉందంటే? నాకు 30 ఏనండి. నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మొహానికి తెలుగు ఒక్కటే వచ్చి నేనేం మాట్లాడను. ఏమండి, నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది. అయ్యయ్యో, ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు. ఏం చెప్తా? అలా కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే ఐశ్వర్యరాయి అనేవారండి. 30 ఏళ్ల క్రితం అయి ఉంటది. నాకు ఇప్పుడు 30 అండి. నీకు ఇప్పుడు 30 అంటే నాకు ఇప్పుడు 3 ఏళ్ళ. చంపుతా, ఎక్స్ట్రా చేయకు నువ్వు. ఏమండి, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. మా ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ ఉండేదండి. అయ్యో, ఆ రైలు ఎవరైనా ఆపాలనుకోండి, జనమంతా నన్ను రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లేవారండి. ఎందుకు? దానికి ఎందుకు తొయ్యడానికే? అది కాదండి, నా బుగ్గ మీద ఎరుపు చూసి రైలు ఆగుతుందని. ఆగిందా? ఆగిందండి. ఏం ఆగింది? డ్రైవర్ గుండె ఆగింది. అది ఆగకపోతే ఆశ్చర్యపడాలి, ఆగితే ఆశ్చర్యం ఏముంది? ఏమండి, మీరు చాలా అందంగా ఉంటారండి. నీతో పోలిస్తే అందరు అందంగానే ఉంటారు. ఏమండి, ఒక్కసారి కాలుకు దండం పెట్టుకుంటానండి. వద్దమ్మా, కాలులాగా నువ్వు చంపనానే చంపుతావు, నీ సంగతి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలనే నేను మహానికి తెలుగు ఒక్కటే వచ్చాను, ఇందాక చెప్పా, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? ఏమండి, అన్ని నాతోనే చెప్పింటున్నారు, మీరేం చెప్పరా? ఓ, నా గురించి చెప్పాలా? ఏం లేదే, కాలేజీలో అందరూ నన్ను జూనియర్ నాగబాబు అనేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఎవడైనా కదిలిస్తే చాలు దబి 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 అని గుర్తుపడేసేవాడిని. ఇంకోటి ఏదైనా చెప్పండి. మొన్న కాలేజీలో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి రష్మి నిన్ను లవ్ చేస్తున్నా అని అడిగాడు. మీరేమన్నారు? కాదు, యాంకరింగ్ చేస్తుందన్నా. అన్నం లేదు, కూడలేదు, పోరడు. నా ఫ్లాష్ బ్లాక్ ఏదో పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. నాకు పిలుస్తుంది కాదు, నాకు కనిపిస్తుంది.
ఎవడే ఈడు? వాడు భర్త అయితే నేనెవరు? మీరు భర్త, ఈడు భరత్ అండి. ప్రేమిస్తే హీరో. ప్రేమిస్తే భరత్ ఈడు అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏమండి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానండి. నాకు తెలిసే నువ్వేం దాచిపెట్టావు. పిలిపించి ఎంత ఉంటది ఇప్పుడు? వాడికి వయసు 9 నెలలు ఉంటదా? అంత దూరం వెళ్ళలేదండి. ముందు భర్త అండి ఇతను. అంటే నాకంటే ముందు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటే నన్ను ఎర్రిపప్పని చేసావా? కాదు, నువ్వు కొండేరి పప్ప. రే మామా, అల్లుడు ఏమైంది? పొయ్యి మీద కూర అయిందిరా. ఉప్పేరా? ఉప్పు తీసుకొని కొడతా. వాడికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసిందా? నాకెందుకు ఇచ్చేసేవరా? అల్లుడు పెళ్లి ఒకటే అయింది, పెళ్లి తర్వాత ఏం కాలేదు అల్లుడు. అంటే పెళ్లికి ముందు ఏదో అయిందనేగా. అల్లుడు అమ్మాయి నిప్పు. అమ్మాయి నిప్పు. వీడు ఫైర్ ఆఫీసర్ చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడూ ఆరిపుంటాడు. వాడి ఫేస్ చూసావా? వాటర్ సీసా లాంటి కళ్ళ కింద వాటర్ ప్యాకెట్లు పెట్టినట్టుంది వాడు మొహం. నువ్వు బయట చెప్తా. ఈ రోజు మన శోభను నువ్వురా చెప్తా. ఒరే వీడి చేతికి కొబ్బరి నూనె డబ్బా పెట్టండి, కొట్టుకుంటా కూర్చుంటాడు. పక్క తీసుకెళ్ళు. రైట్ సాబ్. ఏమి అబ్బా ఉండండి, మోడీ సార్ రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు. నాకు నిద్ర పట్టక నేను బయట పడుకున్నా. మరి రాత్రి నా పక్కలో పడుకున్నది ఎవరు? అమ్మాయి నువ్వేం కంగారు పడకు, వాడిని మార్చడం కోసమే వాడిని వాడుకున్నా నా చిట్టి తల్లే. అలాగేనమ్మా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఇలా డాన్స్ చేశాడనే? కామెడీ షో కాబట్టి కామెడీగా డాన్స్ చేశానండి. మనలో కూడా ఒక మైకిల్ జాక్సన్ ఉన్నాడు. వాడు బయటకు వస్తే డీజే అయింది. జబర్దస్త్ ఎందుకు అయింది? అందుకే రానివ్వను పెద్దగా. స్నూపీ ఇటమ్మ ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మరుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. మీ నాన్న అడిగానని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. మంచినీళ్ళు తాగుతారా? మీ ఊర్లో మంచినీళ్ళు తలక రాసుకుంటారా? పోయి తెస్తారా? నాన్న నాన్న నాకేం తెచ్చావు? రశ్మిని తెచ్చి ఆడుకోపో. అక్క చంపేస్తా. ఇదేంటండి లింగి కట్టుకుంటున్నారు? నీకు మొగుడని తెలియాలంటే లింగి గట్ట, లేకపోతే కొడుకు అనుకుంటారు వాళ్ళు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చట లేదు అనుకోండి. ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహం అండి? మాటలేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని మొహం నిండా స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుని ముద్దు కావాలంట దీనికి. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? ఏది మిమ్మల్ని చూసి ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ పండు లాగా ఉంటది. మరి నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన సజ్జానం లాగా ఉంటావు. లోపలికి పో. వెళ్తున్నానండి. వెళ్ళు. ఏం చేస్తావు? దీనికి తెలియని విషయం ఏంటంటే అండి, దీనికంటే ముందు ఒక దాన్ని చేసుకున్నా. అది ఒక రోజు గంగా నదికి తీసుకెళ్ళా. గంగా నదిలో ఇష్టమైంది ఏదో వదిలేయాలంటగా, అందుకని దాన్ని వదిలేసి అది ఎడిపోయిందో. ఏమండి ఏదో పోయింది అంటున్నారు? అదే 10 రూపాయలు పోయింది ఎక్కడ అని ఎత్తుకుంటున్నాలే. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు అండి. పెళ్లి అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మనకి. అవునా? ఫస్ట్ సంవత్సరం ఏదో చేసుంటాను కదా, అది గుర్తు చేసుకుని పడుకోపో. అప్పుడేం పేక్కే కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది. ఏమండి ఎలాగైనా సరే ఇవాళ మీరు నాకు ముద్దు పెట్టవలసిందే. వాడిపోయిన పువ్వు ఎవరైనా తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇది కూడా అంతే. అమ్మా అమ్మ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అమ్మా? ఏముందిరా, రాత్రి 10 తర్వాత మీ నాన్నగారికి నా మీద లేందే. నాన్న ఇరిటేషన్ అంటే ఏంటి? రోజు మీ అమ్మ చేసేది అదేగా. అవునా నాన్న? వాస్తవాలు నమ్మాలి అంటారు కదా, వాస్తవం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? నువ్వు దాని కొడుకు అనేది వాస్తవం రా, నా కొడుకు అనేది నమ్మకం. ఏమండి లోపల పప్పు మాడిపోతుంది. మండే విషయాలు చెప్తే మాడే విషయాలే గుర్తొస్తాయి అందరికి. మీ ఇల్లంతా కాలిపోయి మొత్తం పొగలు వస్తున్నాయండి. నువ్వు అంత టెన్షన్ పడకు, మా ఆవిడ వంట చేస్తుందిలే. వంట చేస్తే పొగలు రావడం ఏంటి? వస్తాయి. మాడిపోయిన వాసన వస్తుందండి. మాడిపోతే వాసన రాక వాణిశ్రీ వస్తుందా? ఏమండి లీలావతి గారు ఏంటి ఇలాగొచ్చారు? అక్కయ్య గారు కొంచెం షుగరు, కొంచెం పంచదార, అదేనండి ఇవన్నీ ఉంటే కొంచెం ఇస్తారా? ఇవన్నీ ఇచ్చే బదులు మా ఇంట్లోనే కాఫీ తాగెళ్ళపోయావా? అది కాదండి, డైలాగ్ గుర్తుండాలంటే ఏం చేయాలి? ముందు నీకు డైలాగ్ ఇవ్వాలి, ఆ తర్వాత గుర్తుంచుకోవాలి. పో బయట. అల్లుడు
ఆహా టైర్లు లేని లారీ నడుచుకుంటా వస్తానట్టుందిరా మామ. ఏమల్లుడు బాగున్నావా? లేదు చచ్చిపోయారా చూడు, కనపడట్లేదా నీకు? ఎందుకల్లుడు నా మీద కోపం పెంచుకుంటావు? కోపం వచ్చినప్పుడు కోపం పెంచుకోక జుట్టు పెంచుకుంటారా? అల్లుడు నేను నీకు మావని, నువ్వు ఏం తీసుకురామంటే తీసుకొస్తా. ఎస్వి రంగారావు ఉంది సరాపు. బుజ్జి మనవడు నువ్వు బాగా చదువుకొని నా అంత అవ్వాలమ్మా. నీ అంత అయితే వాడికి ప్యాంటు చొక్కాలు కుట్టించలేక మేం చావాలి. నాన్నగారు ఇక చాలు మీ సంబంధాలు, మీ సత్సంబంధాలు. అసలు మీ ఇద్దరు తల్లి కూతుర్లేంటే ఎలా ఉన్నారు తెలుసా? నాకు పెద్దమ్మ పెదనాన్నలాగా ఉన్నారు. ఇక వాడి దృష్టిలో మీరు శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం మీది. ఏది పడితే అది అనగలడు. మా అమ్మాయికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? అవును చాలా ప్రేమ. ఎవరు బట్టలు ఉతికినా ఉతికించుకోదు, నేనే ఉతకాలి రోజు. నాన్న స్కూల్ బ్యాగ్ కనిపించట్లేదు నాన్న. అమ్మ కళ్ళ కింద 2 బ్యాగులు ఉన్నాయి, ఒకటి తీసుకో. ఈ ఎటకారానికి ఏం తక్కువ లేదు. నువ్వు కూరల్లో గొడ్డు కారం వేసినంత కాలం వెటకారం వస్తాడు, ఓంకారం రాడు. ఒక పెగ్గయ్యాలడు. ఏం ఫ్యామిలీరా మీది? అదేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముగ్గేస్తావని అడిగిద్ది, నువ్వు రాత్రి అయితే పెగ్గేస్తావని అడుగుతావు. తగలయ్యా తాగల్లుడు. వద్దురా. తాగల్లుడు. వద్దన్నానా? తాగు. సోడా వద్దంటున్నాను రా, మామూలుగా ఇచ్చేయి. పెళ్ళైన వాళ్ళని ఏమడగాలండి? తాగుతావని అడగకూడదు, ఎంత తాగుతావు అని అడగాలి. ఏమండి ఆమ్లెట్ వేయమంటారా? లేదు నా నెత్తిన ఒక బండేవే, ఇంకా వేసే పనులు తీసరా. మా నాన్నగారిని భోజనానికి పంపించండి. నువ్వంతా పోరా, తినేటట్లేదు. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది. వెళ్ళి అడుగుపో, తినిపో. ఏమండి నువ్వు వచ్చావేంటే? ఆ రోజు నువ్వు గంగా నదిలో పోలేదా? గంగా నదిలో మునిగి మూసిలో తేలి ఇప్పుడు వచ్చానండి. నువ్వు తేలి నన్ను ముంచావు కదే. ఏమండి ఎవరండి అది? ఏమండి అంటుంది. అదే అది కూడా రాని ఒకేసారి చెప్తా. ఎవరండి? పక్కింటా. అల్లుడు. అల్లుడు అంటాడేంటి? బాగా దూరపు చుట్టం. అల్లుడు ఎవరి అమ్మాయి? దానికి కూతురు వరుస అయిద్దిలే. మరి నీకే వరుస? నాకు పెళ్ళాం వరుస. ఎక్కడ అక్క చెల్లి వరుస ఉంటది కానీ పెళ్ళం వరుస అల్లుడు. అంటే ఇప్పుడు నీ కూతురు వస్తున్నప్పుడు నాకు పెళ్ళాం వరుస అయితే కదా. మీ నాన్న తమ్ముడు చెల్లెలు కూతురు కొడుకు నీకేమవుతాడు? ఏమవుతాడు? 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 మరి ఏమవుతాడో తెలియప్పుడు ఎలా ఉండాలి? బీప్ మూసుకొని ఉండాలి. డాడీ డాడీ అంటే డాడీ అంటే డాడీ సినిమాలో హీరో ఎవరు అడుగుతున్నాడు? చిరంజీవి. అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవి. ఓకే నాన్న. మళ్ళీ నాన్న అంటాడేంటి? నాన్న సినిమా తెలియదా నీకు? విక్రమ్. ఏమండి ఈ గొడవ అంతే ఎందుకని మీకు కాఫీ కలిపి తీసుకొస్తాను. మీరు కలిపి తీసుకురావడం ఏంటండి? మీరు కూర్చొని నేను తెస్తాను. నా ఇంట్లో నేను కలపకపోతే పక్కింటి ఆవిడ కలుపుతుందా? ఇల్లు ఏంటి ఇది? మా ఇల్లు అయితే ఇంకా నేను కాసేపు ఉంటే నా మొగుడు అంతా కూడా నేను నా మొగుడు నీ మొగుడు ఆడి కట్టిన తాళ్ళు చూడిగో. ఏమండి మిమ్మల్ని మొగుడు అంటదేంటి? కొట్టుకోవాల్సింది మీరు కాదు, కొట్టవలసింది వాడికి. ఈ బుద్ధి నీకు ముందుంటే సెకండ్ హ్యాండ్ తగిలించావు నాకు. ఏంటి నన్నేమో ప్లాస్టిక్ బకెట్ క్యారీ బ్యాగ్ అన్నా? అది ఎవరితో చెప్పు, అదేవతో చెప్పు. ఇలాంటి దానికి జడ్జిమెంట్ నేను కాదు, వాళ్ళు ఇవ్వాలి. నా సంగతి నాకు తెలియదు. మరి ఏమండి జడ్జీలు చెప్పండి, చెప్పండి మీరే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మా ఇద్దరులో ఎవరికెవరు న్యాయం చెప్పండి. ఆయన ఏం చెప్తారా? అది దగ్గరికి వెళ్దాం పదా. పదవే చెప్తాను. పోయి నాన్న కుక్కతో ఆట ఆడుకుంటున్నా నాన్న. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా, చెక్కుల మీద సంతకాలు పెడుతున్నా. మరి లేకపోతే నేనేం బిగుతానే, పేపర్ చూస్తున్నా. మీకు చదువు రాదు కదా, అందుకే చూస్తున్నా, చదవట్లా. ఏంటి బొమ్మలా? పేరు చూడండి. నా సెలక్షన్ కదే చాలా బాగుంది. చండాలంగా చెత్తగా ఉంది మీ నిన్ను సెలక్షన్. పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నేను చేసుకోవాలా? పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ గారికి 5,000 ఎట్టి చీర కొన్నారు, మీరు కొన్నారా? ఎదురుంటే వెంకట్రావు వాళ్ళ ఆవిడ కూడా ఇచ్చాడు, నన్ను ఇవ్వమంటావా? వద్దులేండి, మిమ్మల్ని చేసుకోవడం నా కర్మ. నన్ను చేసుకోవడం నా పెద్ద కర్మ. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తావేంటి? మినప్పొడే కందిపొడి రా. నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. 2 నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా, ఇప్పుడు పొడి చెయ్యి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? ఏమే నీ బట్టలు నేను
ఉతకాలా? లేదండి నేనే ఉతుకుతానండి. నీ అంట్లు నేను తోమాలా? లేదండి నేను తోముకుంటానండి. రాత్రికి నా కాలు పడతావా? ఏంటి నేనా? పొడి చేయరా? నేనే పడతానండి. నేను మీ గొడవ సెటిల్మెంట్ చేయడానికి వచ్చానా చంపడానికి వచ్చా? వచ్చే వాడు పొడిచిన దానికంటే నువ్వు ఊగే దానికి ఎక్కువ భయపడుతుంది. నాకు నువ్వు పోలీసులు ఫోన్ చేయండి. హలో హలో పోలీస్ స్టేషన్ అండి? కాదు బస్ స్టేషన్ అండి. అవునా అండి? మా అమ్మ అమలాపురం బస్ ఎక్కిందో లేదో చూస్తారా? జోకులు వేస్తున్నావేంట్రా? బస్ స్టేషన్ ఎవడరా? పెట్టే ఫోను. ఏమంటే ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? మాట్లాడడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చాం. అయితే మీరు మాట్లాడుకోండి. తీసుకొని రావచ్చుగా, తోసుకొని వచ్చారేంటి? తీసుకొని రాడితే మామూలు ఫోర్స్, తోసుకొని వస్తే పోలీస్ ఫోర్స్. అరటిపల్ల బండోడు కూడా తోసుకొని వెళ్తా, అంత మాత్రం పోలీస్ అవుతాడా? ఓకే ఏంటి గన్నులు ఏంటి ఇన్నేసుకుని వచ్చావు? ఈ గన్నులు ఒకటి కాకపోయినా ఒకటి పేలుతుంది మన పంచులాగే. అందుకే నీ వెయిట్ ఎంతో? 92. గన్నులు లేకుండా 32. అవునా? నీలాగే అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెయిట్ ఎంత? ప్యాంట్ ఉంటే 60 కేజీలు, ప్యాంట్ లేకపోతే ఇంకో 60 యాడ్ అయింది. మార్నింగ్ నువ్వేదో మర్డర్ చూసావని నాకు తెలిసింది. ఆ నిందితులు ఏ టైం అయినా వచ్చి నిన్ను మర్డర్ చేస్తారు. అందుకే నీకు ప్రొటెక్షన్ గా వచ్చా. అవునండి, మీరు వచ్చే ముందే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమన్నారు? రీఛార్జ్ చేయించుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామన్నారు. అది బెదిరింపు కాల్ కాదు, కస్టమర్ కేర్ కాల్. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు కదలొద్దు. నాకు తెలియకుండా ఏ వస్తువు కూడా కదలకూడదు. మీకు తెలిసినా గానీ వస్తువులు ఎలా కదులుతాయండి? అయినా అదే పనిగా కదలడానికి అదేమన్నా ఆర్టిస్ట్ రాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మా ఆవిడతో కాపురం చేస్తుంటా. అది అందరూ చేస్తుంటారు. ఏది మా ఆవిడతోనా? ఏమండి కాఫీ అండి? ఆహా, మంచి టైమింగ్ లో తెచ్చావు నువ్వు. స్టాప్ ఇట్. ఫస్ట్ ఏం చెప్పాను, నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు తాగాలి. ఎందుకంటే మేము ప్రొడక్షన్ ఇస్తున్నాం. తాగు బాగుంటది, తాగు. ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా? ఏ దగ్గు ముందో జ్వరం ముందో అనుకుని తాగటమే. దానికి నిద్రలో కాలేయటం తప్ప కాఫీ చేయటం రాదు. ఓకే. ఏమండి మీకు ఇష్టమైన లెగ్ పీసులు తెచ్చి ఏంటి ఎంత మూడ్లో ఉన్నా? స్టాప్ ఇట్. ఏం చెప్పాం, మేము ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ముందు మేము టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేయాలి. ఇటు ఇప్పుడు తినండి. టేస్ట్ చేస్తానని చెప్పి వేస్ట్ మిగిలిచ్చావేంట్రా? చాలా నా పుట్టినరోజు అండి, ఆశీర్వదించండి. ఒరే ఆశీర్వదించడం కాదు, నిన్ను హగ్ చేసుకుని నలిపేస్తాను. ఈ విశేషం ఇట్లా నువ్వు చెప్తా. ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది మేము. ఓకే, ఇప్పుడు నువ్వు హక్ చేసుకో. ఏంట్రా అది అట్ట అయిపోయింది? ఇంకా నేనేం చేసేది? అది ఓకే. ఎవరిది? పని మనిషి. నేను చెక్ చేయాలి. అది ఒప్పుకోదు. నీకెలా తెలుసు? అంటే కొన్ని జరుగుతుంటేలే. అదే నా పని మనిషిలా లేదు, బాగా తినే మనిషిలా ఉంది. అంటే మా ఇంట్లో పనిలో జరగకముందు తడివేలా ఉండేది, ఇప్పుడు తడిసిన ఏనుగులా తయారైంది. తప్పులేదు. ఓకే, రాత్రి అయింది, అందరు ఇక్కడే పడుకోండి. ఎందుకంటే నిందితులు ఏ టైంలో అయినా వచ్చి నిన్ను మర్డర్ చేయొచ్చు. అవునవును, కరెక్ట్. అందరు పడుకోండి. అందరూ పడుకున్నారు. ఉదయం నుంచి ఆత్రంగా ఒక్క ముద్దు నా కోసం. ఇదిగోండి, రండి దగ్గరగా రండి. ఎక్కడైనా నేనే ఫస్ట్, నా తర్వాతే నువ్వు. ఏది ఇందులో కూడా నువ్వేనా? ప్రొడక్షన్ ఇస్తున్నా. వాడేంటి ఆడ పడుకున్నావు, నువ్వు ఏడ పడుకుంటానంటున్నావు? ప్రొటెక్షన్ ఇస్తున్నావండి. నువ్వు దీని పక్కన వాడు దాని పక్కన పడుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, పాపనో బాబునో ఇస్తారు నాకు. ఉదయం నుంచి పొడుస్తాను ఉన్నా. ఒక నిమిషం ఆగు. ఉదయం నేను వీడేనండి నిన్ను మర్డర్ చేసింది. నిన్ను మర్డర్ చేస్తే బతుకున్నాడేంటండి? అదే నాకు అర్థం కావట్లా. ఒక్కసారి చూసి హలో చెప్పండి. దేనికి? అక్కడ మా బఫన్ టీవీ ఉంది. ఏ టీవీ? బఫన్ టీవీ. ఎవరిని రా నువ్వు బఫూన్ చేసింది? మిమ్మల్ని. నిన్ను కూడా? అవును, నన్ను కూడా. అంటే నువ్వేదో మర్డర్ చూసానని నాకు ఫోన్ చేయడం, వీడొచ్చి బఫూన్ టీవీ అనడం, ఆవిడొచ్చి పకోడీ పెట్టడం, ఎలా కనిపిస్తున్నారా మీకు? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ నీకు ఇచ్చాను. నేను సీఎంనే కదా. నువ్వు సీఎం ఏంట్రా? కామన్ మ్యాన్. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. ఏమండి మీరు ముందెళ్ళిపోతారేటండి? ఎక్స్ట్రా జబర్దస్త్. గల్లో తేలినట్టుంది, గుండె లాగినట్టుంది, రేష్మి వచ్చి ముద్దు గుండె కొట్టినట్టుంది.
బ్రెయిన్ దొబ్బింది అడిగి టోటలీ. అరే దుర్గారావు సడన్ గా నువ్వు వచ్చావేంట్రా? ఏం లేదురా సదరాగా స్కిట్ చేద్దామని వచ్చారా? నువ్వా? అవునరా ఇదే స్కిట్ రా. పటాస్ ప్రకాశం స్కిట్ రా. పటాస్ ప్రకాశా? అరే నేను రికమెండ్ చేస్తానులే, చేయి పర్లేదు. ఏంద్రా చేసేది? శశంలో బూడిదే నమ్ముకుంటాం కానీ పటాసు ప్రకాశం చేయను కాక చేయండి రా. అరే అలా అనకూడదురా, చెయ్యిరా. ఏంద్రా చేసే బొంగు? రే అన్నొస్తున్నాడు రా. ఎందుకు వచ్చావు అక్కడికి? ఎవడు పిలిచాను నిన్ను? వెళ్ళబడికి దిగు, కింద దిగు. ఎందుకు దిగుతాను? ఈ స్టేజ్ మీద ఎక్కే అధికారం నీకు లేదు. ఫస్ట్ స్టేజ్ దిగుతావు లేదా? ఏంది అధికారం ఉండేది? నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఆఫ్టర్ నువ్వు టచ్ అప్ నేను తీసుకొచ్చానికి సెలబ్రేటింగ్ చేశా. ఏదో పిండి తీసుకొని చపాతీ చేసినట్టు మాట్లాడుతాను. ఏంది ఏంది అసలు? నేను రాకముందు టీం ఎత్తా ఉంది, నేను వచ్చిన తర్వాత టీం ఎత్తా ఉంది. నో కామెంట్స్. అదే కామెంట్స్ అంటున్నా, నీకు లేదు కామెంట్స్, నాకే ఉండే కామెంట్స్. ఎవరు తెచ్చారండి? ఎవరు తెచ్చారండి? నాడు ఎలాగ మన టీంలో చేశాడు కదన్నా, ఏదో మూల కూర్చుంటాడు కదా. రా ఇటు. అవన్నీ కుదరదురా, అని బయటికి పంపించు. ఏం బయటికి పంపించేది? ఇప్పుడాగా నీ టీంలో అసలు చేయకూడదు అనుకున్నా, ఇప్పుడు నుంచి నీ టీంలోనే చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా టీం నిలబెట్టాలనే నేనే, ఏదైనా సిట్టు చెడగొట్టాలనే నేనే. వాడు ఎగస్ట్రాల్ చేస్తే ఒక్కొక్కడికి తోలు తీస్తా నేను. మొత్తం మూడంతా జరగొట్టాడు. మా మూడుతో పోతే ఇది పెద్ద మూడేం కాదు. అరే ఆగు అన్నా, ఆడక్కడ ఏదో పాటలు వింటాడన్నా. ముందు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. రావుడు అన్నా మీటింగ్ స్టార్ట్ చేయి. ఒక్క నిమిషంలో బతికిపోయా. ఇప్పుడు మన లీడర్ గారు ల్యాగ్ చేయకుండా స్పీచ్ స్టార్ట్ చేస్తారు. తప్పట్లు స్టార్ట్ చేయండి అన్న. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే నన్ను మీ ఊరు మనిషిలా కలుపుకున్నారు. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే నా మనుషుల్లా కనిపిస్తోంది. అలా అనుకుంటుంటే మొన్నటికి మొన్న సుబ్బాయమ్మ గారు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. అప్పుడు ఆవిడ నన్ను మన మనిషి అనుకొని ఆవిడ నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు వెళ్ళి ఫీజు పెట్టాను. అప్పుడు ఆనందంగా కరెంట్ వచ్చింది. ఆవిడ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమన్నారంటే, మళ్ళా రిపీట్ అవ్వకుండా సైలెంట్ కొనమన్నా, వైలెంట్ వస్తుంది. అన్న వద్దని నేను చూసుకుంటా అన్న. మన ఊర్లో ఆడవాళ్ళు నీళ్ల ట్యాంక్ వచ్చినా, ఒక కొలాయి వచ్చినా మరి చీరలు పైకి ఎక్కట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మరి అటువంటి ఆడవాళ్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంట్రా చేస్తుంది? ఏం చేస్తున్నావు? మేము నీళ్ళ కోసం పాటలు పెట్టి కొట్టుకొని చూస్తుంటే అంత కాదు, కొద్ది గట్టిగా పేగండి. అమ్మా తల్లి క్షమించండి అమ్మా, వెళ్ళండి అమ్మా, కూర్చోండి అమ్మా. సచ్చినోడా, జాగ్రత్తరా. క్షమించాలి. మరి మన ఊర్లో 25 సంవత్సరాలు అయింది పాపం పెళ్ళయి. అటువంటి అమ్మాయిలు పాపం భర్తలు కోల్పోయి ఇంట్లో ఎంతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి అమ్మాయిల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఏరా మొగుడు చచ్చి నేను బాధపడతా ఉంటే రగులుతోంది మొగులుపోదంటావా? అమ్మా అట్టు కాదు, ఇటు వచ్చి పట్టాలి. 4 డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కొనవద్దు. సచ్చినోడా, ఎంత నొప్పి పడుతున్నాయో. నా నొప్పితో పోల్చుకుంటే పెద్ద నొప్పి ఏం కాదు. అన్న టీంలో స్కిట్లో నుంచి తీసా, అప్పుడు లేదా నొప్పి, కలిగిన నొప్పి. ఏంట్రా ఇది? దండం పెడతాను ప్లీజ్. నాలో వైలెన్స్ చూస్తే ఎట్లా ఉండదో తెలిసింది. ఈసారి రిపీట్ అవుతుంది. జాగ్రత్త మెయింటైన్. ఓకే. ఆడవాళ్ళ సమస్య వద్దు కానీ ఊరు సమస్య తీసుకుందాం అమ్మా. మన ఊర్లో చూస్తుంటే ఎక్కడ చూసినా రేట్లు బాగా పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం, పెట్రోల్, ఆఖరికి పిల్లలు తాగే పాలు కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి. అలా రేట్లు పెంచిన వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా,
వాడు నాన్ సింక్ లో నా మీద కసి కట్టుకున్నాడు అలా చేస్తున్నాడు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి రా. నేను చూసుకుంటున్నాను అన్న. ప్లీజ్ వద్దురా, నీ దండం పెడతాను రా. మొన్నటిగా మొన్న సుబ్బాయమ్మ గారు వారి ఇంటికి వెళ్ళి ఆవిడ సహకారం కోరాను. అప్పుడు ఆవిడ సహకారం ఇస్తూ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమనిందంటే, పగలివ్వాలా నైట్ ఇవ్వాలా? నైట్ ఇవ్వాలా పగలివ్వాలరా? తల్లి పొరపాటు అయిపోయింది వెళ్ళు. రే స్టేజ్ దిగుతాడుగా అప్పుడు చెప్తాడు కథ. వద్దు, ఊరు సమస్యలు వద్దు, ఆడవాళ్ళ సమస్యలు వద్దు. లాస్ట్కి ఓ మాట మాట్లాడుకుందాం. మన ఊర్లో వృద్ధులు ఎంతో మంది, దాదాపు 500 మంది ఉన్నారు. వాళ్ళు రోగాలతో రొచ్చులతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి రోగాలతో ఉన్న వృద్ధులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. రోగం వచ్చి ఏడుస్తుంటే చచ్చిపోమంటావా? ఎక్కడ పడితే అక్కడ పొడుస్తున్నారా? ఎల్లు దొబ్బెడతాంద్రా. నాకు లేదా అప్పుడు టీవీలో తీసినప్పుడు నొప్పి. మీ అందరికి ఉందిరా స్కిట్ అయిపోయి చెప్తా. మరి ఎంతో మంది మహిళలు లోన్లు కావాలి కావాలి అంటూ లోన్ల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మరి అటువంటి మహిళలకు లోన్లు ఇప్పిస్తూ నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను. పొరపాటు అయిపోయింది. జీవితంలో మళ్ళీ లోన్లు ఇప్పించానమ్మా. అమ్మా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావే. కొట్టు, తప్పు లేదు, నేనున్నా నీకు. కుర్రాళ్ళు బాగా చెడిపోయారు. అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నారు. మరి అటువంటి కుర్రాళ్ళు నేను హెచ్చరించేది ఒకటే, ఎప్పుడైనా అమ్మాయి మీకు ఎదురు పడితే మీరు అమ్మాయిని ఎలా చూసుకోవాలంటే ఏంది అసలు ఏం కొట్టేది మీరు? వాళ్ళకి ఆడవాళ్ళు అనిపించారు. పొరపాటు అయిపోయిందమ్మా. అన్న ఈసారి రిపీట్ అవ్వ, నేను చూసుకుంటా. చెప్పుకో. అన్న చెప్పింది ఏంట్రా? ఒక వైపే చూడమను, రెండో వైపు చూడొద్దని చెప్పు. ఎక్కువ చేస్తున్నాడు. నేను ఎక్కువ చేస్తే అదోలాగా ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నాకు కూడా తెలియదు. ఫుల్ కంట్రోల్ చేసుకోమని. బాబు నువ్వు కంట్రోల్ ఉండు. బాడీ పెరిగింది, బుర్ర పెరిగిందా? ఓకే. మనుషులకు అదే టెన్షన్ వచ్చేది, మీకు టెన్షన్ టీంలో తీసేసా. మరి ఎక్కువ చేస్తున్నాడు. నేను టీమ్ లో మొదలు పెడితే అదోలాగా ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. ఒరే వద్దని చెప్పానా? సరే మరి చూస్తుంటే పక్క ఊర్లో అమ్మాయిలు చాలా దారుణంగా తయారవుతున్నారు. అదే మన ఊర్లో అమ్మాయిలు అయితే చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. అందుకే మోహన్ రావు గారు అమ్మాయి రెండో అమ్మాయిని చూడగానే ఏమనిపించిందంటే, సరే ఒకటి లాస్ట్ గా నేను మాట్లాడింది ఒకటే. ఒకటి కదా రెండు మాట్లాడు. వద్దన్నాడు. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఓటర్ మహాశయుడికి నేను చెప్పేది ఒకటే, అది ఏంటంటే కొట్టిన వరకే చాలు, వెళ్ళిపోండమ్మా. వెళ్ళిపోండి. ఇప్పుడన్నా తెలిసిందా? స్కిట్ నిలబెట్టాలన్నా నేనే, చెడ కొట్టాలన్నా నేనే. నాగబాబు గారు మనతో పెట్టుకుంటే రఫ్ బారెత్తా. అవును వెళ్తున్నాం గానీ నీ మొగ్గలు ఈ మధ్య స్కిట్లు చేయలే, బొగ్గలు బాగా వాసినాయే. వెళ్ళామన్నాయే. క్యూట్ బాయ్.
ఒరే క్యూట్ బాయ్ కాదురా క్యూట్ బాయ్. రేష్మి విన్నారా? నాకు ప్యాంటింగ్ చెబుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్. కొత్త డ్రెస్, కొత్త ప్యాంటు, కొత్త షర్ట్ ఇవన్నీ వేసుకుని స్టైల్ గా వెళ్తుంటే ఏమనిపిస్తుందిరా? ఈసారి వైజాగ్ లో కాకుండా హైదరాబాద్ లో దొరికేమనిపిస్తుందిరా. మేము వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాం. బేసిక్ గా మేము ట్రైనర్లు మేడం. జడ్జిల్ని, యాంకర్లని, డైరెక్టర్లని వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీ మీద కుదులుతున్నమాట. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జి అవుదామని ఎవరు వస్తున్నారో చూద్దాం. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా ఓటు. అసలు నువ్వు దేనికి వచ్చావమ్మా? జడ్జ్ అవ్వడానికి వచ్చాను. నది కట్టంగా బ్రిడ్జ్ లో ఉన్నావు, నువ్వు జడ్జి అవడం ఏంటి? అందరూ ఇలాగ తొక్కేస్తున్నారు. మధ్యాహ్నం అయితే అన్ని తొక్కులు కలుపుకుని నేను తన్నం తింటావు, నిన్ను తొక్కేస్తున్నారా? ఏంటి అలా మాట్లాడుతున్నారు? నేను ఇలా చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని ఇలా నడుస్తుంటే ఎదురింటి ఆంటీ ఏమన్నారో తెలుసా? అవన్నీ మనకి ఎందుకంటే ఇప్పుడేంటి నువ్వు శ్రీదేవి జడ్జి అవుతావు అంతేనా? సరే ఇట్రా, శ్రీదేవి జడ్జి అవుతుంది కానీ ఫస్ట్ ఎంట్రీ తీసుకో. ఇంద్రజ గారిలో ఎంట్రీ ఇవ్వి. గేట్ లోంచి ఎంట్రీ ఇచ్చావు, వచ్చి సోఫాలో కూర్చోవాలి. రెడీయా? ఓకే. రెడీ 3 2 1 యాక్షన్. అలా వస్తే జడ్జి అయిపోతావు అనుకున్నావు నువ్వు? కొన్ని మెలుకులు ఉంటాయి, కొన్ని హొయ్యలు ఉంటాయి, కొన్ని అలలు ఉంటాయి. చేస్తాను, నువ్వు చూసి నేర్చుకో. హాయ్ నాన్న. హాయ్ నాన్న. నీకుందిరా రే. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకు? జడ్జి అంటే ఆవిడ జడ్జే కాదు, ఆవిడ అమ్మ కూడా. నువ్వు ఏం చెప్పినా లేదురా, నీకు దెబ్బలు. అమ్మ అంటే అందరినీ పలకరించాలి కదా, మరి చేయి ఒకసారి. రెడీ 3 2 1 యాక్షన్. హాయ్ నాన్న. హాయ్ రా. షూ కొన్నా వేసుకున్నావా? హాయ్ నాన్న. ఏం నాన్న షాపింగ్ రమ్మని రాలేదేంట్రా? అది కాదమ్మా. సరే నాన్న. నిన్ను షోకి అమ్మలా చేయమన్నారు, ఇండియా మొత్తానికి అమ్మలా చేయమన్నారు, అర్థమవుతుందా? ఈవిడికి ఆ ఫీల్ రావట్లేదు. షో వాతావరణం కావాలంటే యాంకర్ ను కూడా పిలిస్తే వస్తుంది. సుధీర్ని పిలుద్దాం. నా కొడుకు సుధీర్ నా కొడుకు కాదు, దొంగ. సరే సుధీర్ని పిలుద్దాం. ఆగు ప్లీజ్. వెల్కమ్ సుధీర్. ఇప్పుడు మీ ఎంట్రీ సాంగ్ చేద్దాం, సరేనా? ఓకే, మీకు పాట పెడతాం, ఎంట్రీ సాంగ్ డాన్స్ చేయండి. ఓకే. రోహిణిలా చేస్తావేంటి నువ్వు? అమ్మ ఎలా చేస్తది? తెలీదా మీకు? సాంగ్ ఏంటి? అర్థమైందా? రెడీ అండి. ఎలా చేయి? అంగన్వాడి బడి అనుకుంటున్నారు, ఆడుకుంటున్నారు మీరు. సరే ఎంట్రీ సాంగ్ అయిపోయింది, సీట్లోకి వెళ్ళి కూర్చో. మీ అమ్మగారికి ఏమైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయా? మరి ఎందుకు దింపి తీసుకొస్తున్నావు నువ్వు? సరే ఇప్పుడు నువ్వు వచ్చావు, పర్ఫార్మెన్స్ కి జడ్జిమెంట్ లీడ్. జాగ్రత్తగా చూసుకోండి, హెల్త్ షో కోసం అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదు మేడం. జడ్జిమెంట్ చెప్పరా ఒకసారి? సూపర్ అమ్మా. అలా మొత్తం తిరిగి వెనక నుంచి వచ్చి గుద్ది పడి 2 పరాటాలు తెచ్చండి, తినేస్తాను. రోహిణిలా చెప్పకో, ఆవిడ గొంతు ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఎక్స్ట్రాడినరీగా చేశారు, ఎక్స్ట్రాడినరీగా. ఇప్పుడు సాంగ్ కి లీడ్ ఇస్తాడు, ఆ సాంగ్ కి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, సరేనా? అమ్మ గురించి చెప్పడానికి, అమ్మ బాధని చెప్పడానికి మన ముందుకు రాబోతున్నాం. ఏమైందిరా? ఆ పర్ఫార్మెన్స్ చేస్తానన్నారు కదా అమ్మది, వాళ్ళు వద్దని చెప్పేసి. ఈ అమ్మ పర్ఫార్మెన్స్ బాగుందబ్బా.
అమ్మ ప్లీజ్ అమ్మ కూర్చో అమ్మ. ఆ సాంగ్ లీడ్ వ్రతాన్ని చెప్తుందమ్మా. సాంగ్ పాడతారు, మీరు రియాక్షన్ ఇవ్వండి అమ్మా. ఈ వేళలో వీడు దొరికేస్తూ అయిపోయింది. లీడ్ చెప్పు. మేడం సాంగ్ అయిపోయింది మేడం. పాట అయిపోయిందా? నేను ఇంకా ఆ పాట తన్మయత్వంలోనే ఉన్నాను. నిద్ర లేక పడుకున్నానని చెప్పకుండా తన్మయ శాంతి స్వరూపం చెప్తున్నారా మీరు? ఎవరండి గాలి పీల్చితే ఊపిరి వస్తుందని ఆయన గాలి వదిలితే ఊపిరి వచ్చిందండి. మా ఊపిరి పడుతుంది ప్లీజ్ అమ్మా, మా ఊపిరి పడుతుంది ప్లీజ్ అమ్మా. నువ్వు జడ్జి అవుతావు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నా ఉంటే పిలుస్తారు, వెనక్కి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? డి షోకి జడ్జిలు అవుదామని కొంతమంది వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ డి జడ్జెస్. ఏంది నువ్వు జడ్జి అయిపోదామని వచ్చావు ఈ వాటంతో? నీకు నా గురించి తెలియట్లేదా? నా పర్ఫార్మెన్స్ నచ్చి జనాలు అందరూ బ్యాక్వర్డ్ చేసుకుని చూస్తానంట. నువ్వు డైలాగ్ అంత ఫార్వర్డ్ లో చెప్తే బ్యాక్వర్డ్ లో పెట్టుకునే చూస్తారు మరి. ముందు ఆ సీట్లో కూర్చోండి ఎలా చెప్తాను. ఈ జబర్దస్త్ జడ్జిలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచేద్దాం ఒకసారి. ప్లీజ్ వెల్కమ్ జబర్దస్త్ జడ్జెస్. రోజ్ 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 రోజా పువ్వు. నువ్వు దేనికి వచ్చావమ్మా? రోజుగార్లకు కష్టపడి పెద్ద జడ్జి అయ్యి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కొనిపెడద్దాం అనుకుంటున్నా. 300 హై హిల్స్ మంచి కొనుక్కో, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కొలుతుంది కానీ నువ్వు. ముందే కూర్చొని చెప్తాను ఆ సీట్ లో మీరు కూడా. ఐరన్ బాడీయా? ఐరన్ బాడీ కదమ్మా, ఐరనే పెట్టారు అక్కడ. ఎందుకు? అవునా, ఎందుకు కొడతారు ఆవిడ? మేడం గారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో తెలుసు. ఆయన కొత్త కదా, తెలియకపోతే చెప్తా ఉంటారు ఇక్కడ నవ్వాలి ఇక్కడ నవ్వాలి. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది, మీరు చూడండి, ఒకేసారి జడ్జిమెంట్ ఇవ్వాలి, సరేనా? సాంగ్ సాంగ్. ఏమ్మా మీరేనా శివరాత్రి తిరణాలకు వచ్చారా? పర్ఫార్మెన్స్ అంటే ఎలా చేయాలి? డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా. మీరు చూపిస్తాను లేక ఆ పాటకి డాన్స్ చేయి, అమ్మ చూపిస్తుంది ఎలా చేయాలో. డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ రాకుండా జడ్జిలు చేస్తారంటే ఒక యాక్టింగ్ ఉండాలి, నటన ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. వీళ్ళకి ఎవ్వరికే రాదు. మీరు ఇంద్రజాగర్లో నువ్వు అవ్వలే, కష్టం అమ్మా. 10 లక్షలు కట్టించుకొని అవ్వదంటారేంటి? మీ కార్డు చూపించండి. కోచింగ్ కార్డు ఉంటది కదా, కార్డు చూపి. అదే అప్లై చేస్తే ఇంకా రాలేదు. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఒరే బొకడా, డబ్బులు మింగేసి ఇప్పుడు అవ్వలేదు అంటున్నారు.